నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు 9848055806 9848055806. ఇది సెల్ నంబర్తో పాటు దీనికే వాట్సాప్ నంబర్ కూడా ఉంది. నేను గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా 7 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మెడికల్ కాలేజీల యొక్క స్థాపన, నిర్వహణ, మెడికల్ అడ్మిషన్ల గురించి అనేక సంవత్సరాలుగా అధ్యయనం చేసి నేడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, నీట్ పాస్ అయిన విద్యార్థులకు ఏ కాలేజీలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేరాలి, ఏ కోటా కింద చేరాలి, ఒకవేళ ఎంబీబీఎస్ సీటు రాకపోతే ప్రత్యామ్నాయం, నీట్ పాస్ అయిన తర్వాత ఆయుష్ కోర్సుల్లో ఏ కోర్సుల్లో చేరాలి, లేదా అసలు నీట్ పాసే కాల ఇంటర్మీడియట్ ఆధారంగా కానీ ఎంసెట్ ఆధారంగా ఏ కోర్సుల్లో చేరితే బాగుంటుందనే అంశాలను తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రతిరోజు జూమ్ మీటింగ్ ద్వారా రాత్రి 8 గంటల నుంచి సమాచారం అందించడం జరుగుతూ ఉంది. నీట్ విద్యార్థుల కొరకు ఒక ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపును కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే జూమ్ లింక్ కావాలనుకుంటున్నారో, వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలనుకుంటున్నారో వారు నా నంబర్కి నాకు జూమ్ మీటింగ్ లింక్ పంపండి, వాట్సాప్ గ్రూప్ లింక్ పంపండి అని సందేశం పంపితే నేను పంపుతాను. ఈ విద్యా సంవత్సరంలో మే 5వ తారీఖున నీట్ పరీక్ష జరిగింది. 23 లక్షల మంది పరీక్ష రాశారు. జూన్ 14న ఫలితాలు ప్రకటిస్తామని ముందు సమాచారం ఇచ్చిన ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జాతీయ పరీక్షల బోర్డు ముందస్తుగానే జూన్ 5వ తారీఖు ఫలితాలు విడుదల చేసింది. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్ష పేపరు లీక్ అయ్యింది. ఈ నీట్ పరీక్ష లీక్ అవటం వల్ల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొంతమంది వివిధ హైకోర్టులకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏదో గ్రేస్ మార్కులు కావాలి అని చెప్పి హైకోర్టుల ద్వారా గ్రేస్ మార్కులు పొందారు. అవన్నీ కూడా రద్దు. ఈ నీటుకు సంబంధించి ఏ కేసైనా కూడా సుప్రీంకోర్టు ముందే వేసుకోవాలి, కానీ రాష్ట్ర హైకోర్టులకు పరిధి ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు వివరించారు. ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. నీటు లీక్ అయినందువల్ల అనేక మందికి 720 మార్కులు, 720కి 720 100% మార్కులు వచ్చినాయి. ఈ లీకేజ్ అనేది బీహార్ రాష్ట్రంలో జరిగిందని బీహార్ పోలీసులు నిర్ధారించడం వల్ల మొత్తం మీద వ్యవహారం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ, కేంద్ర వైద్యారోగ్య శాఖ, కేంద్ర విద్యాశాఖ అందరూ కూడా నీట్ పరీక్ష పేపరు లీక్ అయ్యిందని నిర్ధారించారు. అయితే ఏ మేరకు లీక్ అయ్యింది అనే దాన్ని సుప్రీంకోర్టు నిశితముగా పరిశీలిస్తూ ఉంది. ఎవరైతే సుప్రీంకోర్టుకు వెళ్ళిన తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ నీట్ ప్రశ్నాపత్రము 3 గంటల ముందుగా లీక్ అయినది, దీన్ని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లోనూ, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా దీన్ని పంపించడం జరిగింది కనుక విస్తృతంగా దేశంలో అన్ని రాష్ట్రాలకి ఈ లీకేజీ వ్యాప్తి చెందింది అని వాళ్ళ వాదన. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన ఒక పక్క పేపర్ లీక్ అయింది, అది కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది, పరిమితంగా లీక్ అయింది, ఎవరికి లీక్ అయిందో వాళ్ళని గుర్తించాం, దొంగలను పట్టుకున్నాం, ఏ విద్యార్థులైతే ఈ పేపర్ లీక్ అయిందని తెలిసి బట్టి మార్కులు సంపాదించారో, 720 మార్కులు సాధించారో
వాళ్ళను గుర్తించాం, వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు రాకుండా చేస్తామన్నారు. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరో ఇద్దరు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం వాళ్ళు ఒక విషయం ఖరాఖండిగా చెప్పారు. పేపర్ లీకేజీ విషయము సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెంది ఉంటే మళ్ళీ పరీక్ష పెట్టక తప్పదు. ఇది కేంద్ర ప్రభుత్వము, ఇది కొద్దిమంది మాత్రమే పరిమితమైనది, విస్తృతంగా దేశవ్యాప్తంగా ఈ లీకేజీ ప్రభావము లేదు అని నిర్ధారితంగా చెప్పిన పక్షంలో 23 లక్షల మంది విద్యార్థులకు కష్టము కలిగించకుండా మేము మళ్ళీ పరీక్ష పెట్టకుండా ఉండాలా పెట్టాలనే నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయినట్టు ఆధారాలు మాకు ఉంటే పరీక్ష రద్దు చేయక తప్పదు, రద్దు చేస్తాం, నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించబడుతుంది, ఈసారి పకడ్బందీగా నిర్వహించాలి. నీట్ పరీక్ష నిర్వహించటమా లేదా మళ్ళీ అనే విషయము గురువారము 11 జూలై నాటికి వాయిదా వేసి ఆ రోజున తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇవ్వబోతా ఉన్నది. 10 సాయంత్రానికల్లా పూర్తి సమాచారము కేంద్ర ప్రభుత్వము, బీహారు రాష్ట్ర ప్రభుత్వము, సిబిఐ సంబంధిత డిపార్ట్మెంట్లన్నీ కూడా సుప్రీంకోర్టులో సమాచారము దాఖలుపరచమని చెప్పారు. ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులు, సీటు రాని వాళ్ళు, ర్యాంకు రాని వాళ్ళు అబ్బా మళ్ళీ ఇంకోసారి పరీక్ష రాస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పటికే మంచి ర్యాంక్ వచ్చి సీటు వస్తుందనుకున్న వాళ్ళు నిరాశ నిస్పృహకు గురవుతూ ఉన్నారు. మళ్ళీ నీట్ పరీక్ష జరుగుతుందా లేదా అంటే 11 జూలైన తుది నిర్ణయం వెలువడుతున్న తరుణంలో అక్కడ కీలకమైన అంశం పేపర్ లీకేజ్ అయ్యింది అనేది సుస్పష్టము. అది కేవలం కొద్దిమంది మాత్రమే లీక్ అయింది, పరిమితంగా లీక్ అయింది, దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు వ్యాప్తి చెందలేదు అని నిర్ణయానికి వస్తే ఇదేదో బీహార్కు, గుజరాత్కి 1-2 రాష్ట్రాల్లో పరిమితంగా కొన్ని కేంద్రాలకు మాత్రమే లీక్ అయిందంటే మళ్ళీ రీనీట్ పరీక్ష పెట్టవలసిన అవసరం ఉండదు. కానీ కేంద్ర ప్రభుత్వము ఖరాఖండిగా ఈ పేపర్ లీకేజీ నీటిది కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే, 1-2 సెంటర్లకు మాత్రమే పరిమితమై ఉన్నది అని నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసలు పేపర్లు ఎక్కడ ముద్రణ జరుగుతాయి, ముద్రించిన తరువాత వాటిని పరీక్షా కేంద్రాలకు ఏ భద్రతతో, ఎటువంటి భద్రతతో తరలిస్తారు, పేపర్ సెట్టింగ్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్కి ఎలా చేరుస్తారనే వివరాలను కేంద్ర ప్రభుత్వము తెలియజేయవలసిందిగా కోరారు. ఏదేమైనా ఒక పక్క కేంద్ర ప్రభుత్వము ఎన్నికల హడావిడిలో ఉండగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వీళ్ళు ఇటువంటి దురదృష్టకర పరిణామాలు జరగటం అనేది ఈ భారతదేశ చరిత్రకే, భారతదేశానికే మాయని మచ్చ. ఇటువంటి సందర్భంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు నష్టము కలగకుండా జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి ఇది కొద్ది మందికే లీకేజ్ అయింది, ఎక్కువ రాష్ట్రాలకు లీకేజ్ కాలేదు, సోషల్ మీడియాలో ఇది విస్తృతంగా ప్రచారము జరగలేదు అనే సమాచారం ఆధారంగా జూలై 11 గురువారం సాయంత్రం నాటికి సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని వెలిబుచ్చే అవకాశం ఉంది. అంతవరకు ఏది ఏమైనా విద్యార్థులు మళ్ళీ నీట్ పరీక్ష జరుగుతుందని పుస్తకాలు తెరిచి
చదవటం అనేది శ్రేయస్కరము. ఒకవేళ పరీక్ష అంటూ జరిగితే ఈసారి ఆన్లైన్లో ఏ విధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఈఈకి 13 లక్షల మందికి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారో అదేవిధంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఏదేమైనా ఒకవేళ పరీక్ష మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ పెట్టవలసి వస్తే 1 నెల రోజులకు మించి సమయం ఉండదు. తదనుగుణంగా విద్యార్థులు మళ్ళీ పుస్తకాలు తెరిచి చదవటము శ్రేష్టము, శ్రేయస్కరం. మీకు ఏదైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ప్రతిరోజు 8 గంటలకు జరిగే జూమ్ మీటింగులో పాల్గొనండి. మీ అనుమానాలను నివృత్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాను. తల్లిదండ్రులు, విద్యార్థులు, బంధువులు ఎవరైనా కూడా ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ సేవ ఉచితంగా ఇవ్వబడుతుంది. దీనికి ఎటువంటి ఫీజు ఉండదు. నా అనుభవాన్ని తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను.